భారత్ 5 కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ 5 కీలక నిర్ణయాలకు సంబంధించి పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. భారత్ విమానాలకు పాక్ గగనతలం నిషేధం విధించింది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమేనని స్పష్టం చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఒకవేళ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాకిస్తాన్ వ్యాఖ్యలు చేసింది. నిన్న పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా భారత్ చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులు భారత్లో ఉంటే మే 1 లోపు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే సార్క్ వీసా మీద ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే వెంటనే దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. అలాగే వాఘా బార్డర్లో తెరిచి ఉన్నటువంటి చెక్ పోస్ట్ను క్లోజ్ చేస్తున్నామని ప్రకటించింది. ఇక కాన్సులేట్లో ఏదైతే దౌత్య కార్యాలయం ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి సిబ్బందిని 30కి తగ్గించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటితో పాటు మరో కీలక నిర్ణయం సింధు జలాలకు సంబంధించి ఇండస్ రివర్ ఒప్పందానికి సంబంధించిన కీలక నిర్ణయం. పాకిస్తాన్కి సాగునీరు అందించేటటువంటి సింధు జలాలకు సంబంధించి సింధు ఉపనదుల నుంచి వెళ్ళేటటువంటి నీటిని కట్టడి చేస్తే పాకిస్తాన్ నీటికి కటకటలాడుతుంది. ఇలాంటి ఒక కీలక నిర్ణయం భారత్ తీసుకున్న నేపథ్యంలో దీన్ని యుద్ధంగా భావిస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ నిర్ణయాలపై పాక్ తీసుకున్నటువంటి ప్రతీకార చర్యలను చూస్తూ ఉన్నాం మనం. కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విమానాలకు పాక్ గగనతలం నిషేధం విధించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమేనని స్పష్టం చేసింది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది. అలాగే ఒకవేళ భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. పాక్ తీసుకున్న నిర్ణయాలు, భారత్ వ్యూ ఏ విధంగా ఉంది ఈ నిర్ణయాలకు సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతూ ఉన్నారు. పాక్ కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణమే కనపడుతోంది మనకి ప్రస్తుతం రెండు దేశాల నిర్ణయాలు చూస్తుంటే. ప్రధానంగా పాకిస్తాన్ కంటూ తీసుకోవడానికి ఏమీ లేదు. తీసుకుంటే భారతదేశానికి ఏదన్నా తీసుకున్నా గానీ దానివల్ల ప్రభావం గానీ పాకిస్తాన్కే ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం పాకిస్తాన్ గగనతలం కుండా విమానాలు రాకపోకలు వెళ్లేందుకు వీల్లేదని చెప్పి నిషేధాన్ని విధించడం వల్ల పెద్ద జరిగే నష్టం కూడా ఏం లేదు. అయితే దానికి పాకిస్తాన్ ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకుంది. ప్రధానంగా ఒక అంశం ఏంటంటే పాకిస్తాన్ పట్ల భారత్ చాలా ఖచ్చితంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయాలు మాత్రం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఇటు జలాలు వినియోగంలో కానీ ఇటు విధంగా పాకిస్తాన్ పౌరులు అనేక సందర్భాల్లో పాకిస్తాన్ జాతీయులంతా కూడా భారతదేశానికి వచ్చిపోతుంటారు. ప్రధానంగా అతారి సరిహద్దు ముఖద్వారం గుండా భారతదేశ దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది పాకిస్తాన్ చెందినటువంటి జాతీయులంతా కూడా భారతదేశానికి వస్తుంటారు. వాళ్ళు మెడికల్ సపోర్ట్ కోసం కానీ లేకపోతే వైద్య సదుపాయం కోసం కానీ ఇతరత్ర వ్యాపారాల కోసం కానీ చిన్న చిరు వ్యాపారులు అప్పడాలు లాంటి చిన్న వడియాలు లాంటి అమ్ముకోవటం కానీ లేకపోతే కొన్ని తినుబండారాలు అమ్ముకునే వారంతా కూడా చిరు వ్యాపారులంతా కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి అక్కడ భారత్ లోని పంజాబ్ లో ఉన్నటువంటి మాఝా ప్రాంతంలో ఉండే చిరు వ్యాపారులకంతా కూడా అమ్ముకుంటుంటారు. అదేవిధంగా పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడి నుంచి సరఫరా అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాల పెద్ద భారత్ పెద్ద నష్టం ఏం జరిగింది. ఏదో నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం అని ఒక ప్రకటన చేయాలి కాబట్టి మా రియాక్షన్ ఇది అని ప్రపంచానికి చెప్పుకోవాలి కాబట్టి తీసుకున్న నిర్ణయాలు. మొన్న వాస్తవానికి భారత ప్రధాని సౌదీలో పర్యటనలో ఉన్నప్పుడు సౌదీ నుంచి వచ్చేటప్పుడు సాధారణంగా పాక్ గగన స్థలం నుంచి భారత్కు రావాలి. కానీ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద శక్తులు ఈ రకంగా దాడులు చేయడంతో ప్రధాని అప్పటికప్పుడే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ గగనతలం గుండా తన విమానం ప్రయాణం చేయకూడదని. ఆయన వేరే రూట్ గుండా భారతదేశానికి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇది పెద్దగా ఒరిగే నష్టం భారత్ కంటూ ఏం లేదు. పాకిస్తాన్ కేవలం భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా తాను కూడా తీసుకున్నానని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం, ముఖ్యంగా
పాకిస్తాన్ ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇది వేరేది కాదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది కేవలం అంతా చేసి వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఇటు మిలిటరీ కానీ లేకపోతే పాలకులు కానీ ప్రజలను పాకిస్తాన్ ప్రజలు వంచిస్తున్నారు అన్నది అంశం ప్రపంచవ్యాప్తంగా చెప్పుకున్నటువంటి మాటలు. వాస్తవానికి పాకిస్తాన్లోని కొంతమంది ఇలాంటి పాలకుల వల్ల అదేవిధంగా మిలిటరీ అధికారుల వల్ల తాము నష్టపోతున్నాము, తమ జీవనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పి ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది పాకిస్తాన్లో అంతా కూడా అనేకమైన దేశాల్లో స్థిరపడుతూ వాళ్ళ విద్య కోసం కానీ లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసం కానీ ఇతరత అనేక విషయాల్లో పాకిస్తాన్ లో స్థిర నివాసం ఉన్నప్పటికీ కూడా చాలా మంది విదేశాల్లో స్థిరపడ్డారు. కాబట్టి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భారత్ కు కలిగే ఏం నష్టమూ లేదు. ఇది భారత్ కూడా పెద్దగా సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.